సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి కూడా అయితే వెనుకంజలో ఉండటం ఇక్కడ ఉన్న తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పాలి. అయితే ఊహించని విధంగానే అయితే టీవీకే అధినేత విజయ్ ఈ ఫలితాల్లో ముందంజలో దూసుకెళ్తున్నారు. సుమారు 70కి పైగా స్థానాల్లో టీవీకే పార్టీ ముందంజలో ఉండటం తమిళనాడు వ్యాప్తంగా కూడా అయితే టీవీకే అభిమానులు, విజయ్ అభిమానులు అందరూ కూడా సంబరాలు అయితే ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. అయితే గతంలో వచ్చినటువంటి సర్వేల ప్రకారంగానే టీవీకే 100 నుంచి 130 స్థానాల్లో గెలుస్తుందని చెప్పి వచ్చినటువంటి సర్వేల ప్రకారంగానే ఇవాళ టీవీకే పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉండటం, అదేవిధంగా అయితే తమిళనాడులో సీఎం స్టాలిన్, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ కూడా వెనుకంజలో ఉండటం అయితే చూస్తున్నట్లయితే ప్రజలందరూ కూడా తమిళనాడులో మార్పు కోరుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మనము చెన్నైలోని క్వీన్ మేరీ కళాశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి కూడా చూడొచ్చు. పోలీసులు కూడా భారీగా ఇక్కడికి మోహరించిన పరిస్థితి నెలకొంది. అయితే ఫలితాలు వెలువడుతున్న సమయంలో అయితే ఎలాంటి గొడవలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే అధికార పార్టీ ఎన్నికంజలో ఉండటం, అయితే ఊహించని విధంగా టీవీకే ముందుకు రావడం ఈ తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ట్విస్ట్ అయితే ఏర్పడిందని చెప్పాలి.